అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయనకు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే తాజాగా ఎలన్ మస్క్కు బిగ్ షాక్ తగిలింది. అమెరికాలో ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున ఆ దేశ యూజర్లు ఎక్స్ను వీడుతున్నారు. దాదాపు 10 లక్షల మంది ఎక్స్కు గుడ్ బై చెప్పారు. ఎక్స్ను వీడిన వారిలో ఎక్కువగా ప్రముఖ జర్నలిస్టులు, సినీ నటులు, మ్యూజిషియన్లు, ఇతర ప్రముఖులు ఉన్నారు. అయితే వీరంతా ఎక్స్ను వీడాక బ్లూ స్కై అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నారు. అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్లూ స్కై యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సెప్టెంబర్ నెలలో బ్లూ స్కైకి కేవలం 10 లక్షల మంది యూజర్లు ఉన్నారు. కానీ బ్లూ స్కై ఇప్పుడు యూజర్ల సంఖ్యను 19 లక్షల మందికి పెంచుకుంది. ట్రంప్ను అధ్యక్షుడిగా గెలిపించడంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ఆర్థికంగా సహకారం అందించడంతో పాటు మరోవైపు నేరుగా ఆయనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మద్దతు అందించారు. ఇక ఎన్నికల్లో అనుకున్నట్లుగానే ట్రంప్ విజయం సాధించారు. ఆ తర్వాత ట్రంప్ కేబినెట్లో మస్క్కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సారథ్యం అప్పగించారు. ఇదంతా కొంతమంది అమెరికన్లకు నచ్చలేదు. ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్ కేవలం రైట్ వింగ్ వాణి వినిపించడానికే పనికొస్తుందని నమ్ముతున్నారు. దీనికి తోడు తాజాగా ఎక్స్ ప్రకటించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీ అప్డేట్ కూడా మరో కారణం. ఈ నెల 15 నుంచి ఫోటోలు, పోస్టులు, వీడియోలు వాడుకుంటామని ఎక్స్ చేసిన ప్రకటనను కూడా అమెరికాలోని కొందరు విభేదిస్తున్నారు. రాజకీయేతర కారణాల రీత్యా కూడా పలువురు యూజర్లు బ్లూ స్కైకి మళ్లుతున్నారు. కాగా ఎక్స్ మాజీ సీఈఓ జాక్ డోర్సీ 2019లో ఇంటర్నల్ ప్రాజెక్టుగా బ్లూ స్కై ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. తొలుత ఇన్విటేషన్ ఆధారంగా సేవలు కొనసాగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది ఈ బ్లూ స్కై యాప్. 2021లో జే గ్రాబర్ సీఈఓగా బ్లూ స్కై ఒక ఇండిపెండెంట్ కంపెనీగా అవతరించింది. ఈ యాప్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు కాస్త వెరైటీగా ఉంటుంది. వినియోగదారుల డేటాను కంపెనీ సర్వర్లలో స్టోర్ చేయదు. కావాలంటే యూజర్లు స్వయంగా తమ సర్వర్ను వాడుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాక యూజర్లే తమ ఫీడ్ను పూర్తిగా కస్టమైజ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీని అల్గారిథం పొలిటికల్ పోస్టులకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం బ్లూ స్కైకి కలిసొచ్చింది.